నమస్కారం. మనలో చాలామందికి దేవుడంటే ఒక రకమైన భయం, భక్తి. అంటే కాస్త దూరం పాటిస్తాం. అవును. గుడిలో విగ్రహంలాగానో పూజగదిలో పటంలాగానో చూస్తాం. సరిగ్గా. కాని ఈరోజు మనం ఒక చాలా మనసును హత్తుకునే ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం. వెంకటరమణ విజ్ఞానమిత్ర వారి రచన ఆధారంగా ఈ చర్చ. ఆ, చాలా ఆసక్తికరమైన అంశం. ఆ భగవంతుడు, ముఖ్యంగా శ్రీకృష్ణుడు మన చిన్ననాటి స్నేహితుడైతే మన జీవితమెలా ఉండేది? వావ్! ఇది చాలా అద్భుతమైన భావన. ఎందుకంటే ఇది దైవత్వానికి మనకు మధ్యున్న ఆ అడ్డుగోడను పూర్తిగా తొలగిస్తుంది. నిజమే. ఆరాధనా స్థానంలో స్నేహం వస్తుంది. దూరపు గౌరవం బదులు చనువు వస్తుంది. భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలు కాదు, అదొక నిరంతర సాంగత్యం అనే కొత్త అర్థం వస్తోందన్నమాట. అవును. ఆ రచనలో కొన్ని ఉదాహరణలు భలే సరదాగా అనిపిస్తాయి. ఉదాహరణకు, కృష్ణుడు మనతో పాటే భోజనానికి కూర్చుంటాడట. హ్మ్, మన ప్లేట్ నుండి మనకిష్టమైన ముక్కను చిలిపిగా దొంగిలించడం అనే ఊహ భలే సరదాగా ఉంది. కరెక్ట్. అది కేవలం ఒక చిలిపి చేష్టలా అనిపించొచ్చు, కానీ దాని వెనుక లోతైన అర్థం ఉన్నట్టుంది కదా? ఖచ్చితంగా అది కేవలం పంచుకోవడమే కాదు, నా ప్లేటు, నా తిండి అనే ఆ అహంకారాన్ని చాలా సున్నితంగా దెబ్బతీస్తుంది. ఓ అవును. మన దగ్గరున్నది మనది మాత్రమే కాదు, అది పంచుకోవడానికే ఉంది అనే స్పృహను, అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంది. ఆ చిన్న దొంగతనం వెనుక ఉన్న పాఠం చాలా పెద్దది. అలాగే కలిసి నడిచేటప్పుడు కూడా గమ్యం చేరాలనే ఆతృత కాకుండా దారిలో కనిపించే ప్రతీదాన్ని ఆస్వాదించడం. అవును. గాలికూగే ఆకులు, బారులు తీరిన చీమలు. ఈ రోజుల్లో మన జీవితాలు ఒక పరుగు పందెంలా మారాయి కదా? ఈ ఆలోచన దానికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తోంది. అవును. జీవితం ఒక లక్ష్యం కాదు, అదొక ప్రయాణమని గుర్తుచేస్తుంది. ఇంకా చెప్పాలంటే అదొక లయబద్ధమైన నడక. ఆ స్నేహితుడితో కలిసి నడుస్తున్నప్పుడు మనం వర్తమానంలో జీవించడం నేర్చుకుంటాం. గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన ఆందోళన అవన్నీ పక్కకు జరుగుతాయి. ఇక ఆటల విషయానికి వస్తే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఫలితంపై ఆసక్తి లేకుండా కేవలం ఆటలోని ఆనందం కోసం ఆడటం. వినడానికి బాగుంది, కాని ఆచరణలో ఇది సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం పోటీతత్వం మీద నడుస్తున్నప్పుడు ఈ వైఖరి మనల్ని వెనక్కి నెట్టదా? ఇది కర్మయోగంలోని సూత్రమే. కాని అసలు విషయమేంటంటే, ఆ దైవంతో సాన్నిధ్యం మనల్ని గెలుపు అనే ఆలోచన నుండే విముక్తి చేస్తుంది. అంటే ఎలా? మనం గెలవాలని కాదు, ఆ దైవ సాన్నిధ్యాన్ని, ఆ ఆటలోని ఆనందాన్ని కొనసాగించాలని ఆడతాం. అప్పుడు గెలుపనేది ఒక ఉపఉత్పత్తి మాత్రమే అవుతుంది, అదే ప్రధాన లక్ష్యం కాదు. ఓకే. ఈ స్పృహ వచ్చినప్పుడు జీవితంలోని పోటీ మనపై అంత ఒత్తిడిని కలిగించదు. వావ్! ఇది అద్భుతంగా ఉంది. సరే, ఆటల్లో గెలుపోటమును సమానంగా చూడటం ఒక తిత్తైతే, మరి నిజ జీవితంలో కలిగే బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఎదుర్కోవడం? అది పూర్తిగా వేరే విషయం కదా. అవును. ఆ విషయంలో ఈ స్నేహం ఎలా సహాయపడుతుంది? ఆ రచనలో దీనికి కూడా ఒక చక్కని సమాధానముంది. మనం ఏడ్చినప్పుడు ఆ స్నేహితుడు వచ్చి ఏడవకు, ధైర్యంగా ఉండు అని ఉపన్యాసాలివ్వడట. మరి ఏం చేస్తాడు? కేవలం మన పక్కన కూర్చుని మన కన్నీళ్లు ఆగిపోయే వరకు భుజంపై చేయి వేసి ఉంటాడట. దీనివల్ల ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. మనకు కావలసింది సలహాలు, సూచనల కన్నా ఎక్కువగా మనల్ని అర్థం చేసుకుని మన బలహీనతలతో సహా అంగీకరించే ఒక తోడు. నిజమే. మనలో గర్వం పెరిగినప్పుడు కూడా సున్నితంగా ఆట పట్టించి మనల్ని మళ్లీ నేలకు దించుతాడని అంటారు. సరిగ్గా అదే. అంటే ఒక కఠినమైన గురువులా కాకుండా మన శ్రేయస్సు కోరే ఒక నిజమైన స్నేహితుడిలా మనల్ని తీర్చిదిద్దుతాడన్మాట. ఆ సాంగత్యం మనల్ని మనలా అంగీకరిస్తుంది, మనల్ని తీర్పు తీర్చదు, మన భావోద్వేగాలను గౌరవిస్తుంది. అదే దైవ సాంగత్యంలోని గొప్పతనం. మొత్తానికి దీని సారాంశమేమిటి? కృష్ణుడిలాంటి స్నేహితుడుంటే జీవితంలో కష్టాలు రాకుండా పోవా? పోవు. కాని ఆ కష్టాలు మనల్ని కుంగదీయలేవు. ఎందుకంటే మన పసితనం నుంచే దైవత్వంతో కలిసి నవ్వడం, ఆడటం, ఏడవడం అన్నీ నేర్చుకున్నాం కాబట్టి. ఆ భరోసా మనల్ని ముందుకు నడిపిస్తోంది. అవును. దేవుడు కేవలం ఆపదలో మొక్కులు తీర్చేవాడు కాదు, మన బాల్యం నుండి మనతో పాటు నడిచిన నేస్తం అనే భావన స్థిరపడుతుంది. అయితే ఈ చర్చ
మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. ఏమిటది? దైవత్వం ఒక చిన్ననాటి స్నేహితుడిలో కనపడితే, మరి మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్న సంబంధాలలో, మన తల్లిదండ్రులలో, స్నేహితులలో, భాగస్వామిలో మనం దాని ఉనికిని ఇంకెక్కడ గమనించకుండా వదిలేస్తున్నాము?